దేవుని వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదువుతానండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, రైట్, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది ఏదైనను అబద్ధమైన దాన్ని జరిగించు వారైనను దానిలో ప్రవేశింపనేరడు. ఇక్కడ దేవుని పట్టణము, నూతన యెరూషలేము, పరలోక రాజ్యము అనేటువంటి కార్యాన్ని గురించినటువంటి యొక్క భావంలో ఇక్కడ మనకు చెప్పబడే కార్యం ఏంటంటే, దానిలో మరి నిషిద్ధమైనది ఏది ప్రవేశింపలేదు. అంటే దేవుని రాజ్యములో, ఆయన యొక్క మహిమగల పట్టణములో నిషిద్ధమైనది, మరి పాపయుక్తమైనది, మరి చూసినట్లయితే హేయమైనది, అబద్ధమైనది కూడా ప్రవేశింపలేదు. అంటే అర్థం ఏంటి? మరి సంపూర్ణంగా పరిశుద్ధమైన వాటికే అక్కడ స్థలం ఉంటున్నది. కాబట్టి పరలోకమందు పరిశుద్ధత నివసించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం. అందుకొరకే ఈ పరిశుద్ధతను మరి దర్శనం ద్వారా యెషయా కూడా చూస్తుంటున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ మరి ఏం చేస్తుంటున్నాడంటే, ఆయనకు పైగా ఇక్కడ ఒక దర్శనం కలుగుతుంటుంది యెషయాకు. ఇక్కడ చూసినట్లయితే, ఆయనకు పైగా శరూపులను నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండింటితో తన కాలను కప్పుకొని రెండింటితో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండుకునేది. అది భావం అక్కడ. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేట పరిశుద్ధ పట్టణము లేక పరలోక దర్శనం అక్కడ చూస్తుంటున్నాడు. కాబట్టి నిషిద్ధమైనది ఏది కూడా దానిలో ప్రవేశింపలేదు. కాబట్టి అది పరిశుద్ధ పట్టణము అంటున్నాము, పరిశుద్ధ పర్వతం అంటున్నాము, లేక దేవుని యొక్క మరి రాజ్యం అంటున్నాము, పరలోక రాజ్యం అంటున్నాము. ఇవన్నీ కూడా ఒకే భావంతో మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అక్కడ ఏం గమనిస్తున్నాడంటే, ఇక్కడ మరి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండటం చూస్తుంటున్నాడు అనమాట. యెషయా చూసినప్పుడు ఆయన చుట్టూ కూడా ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ శరూపులు, కెరూబులు, దేవదూతలు, పెద్దలు అనేటంతా కూడా వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఆయన నామున అక్కడ మరి సాగిలపడి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అక్కడ పొగిడేదిగా మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధత లేనిది మరి దేవుని మహిమ మనం చూడలేం. అందుకొరకే లేవి కాండములు కూడా ఏమంటాడంటే 11వ అధ్యాయంలో, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలను. నేను రైట్ నేను మీకు దేవుడైనటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలను. కాబట్టి నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులు. నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి రప్పించిన దేవుణ్ణి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ద ప్రైమరీ క్వాలిఫికేషన్ దట్ ఎంటర్ టు ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్ ఆర్ ద హెవెన్లీ ప్లేసెస్. రెండవదిగా మరి మనము పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడి ఉంటున్నాము అంటున్నాడు కదా. చూసినట్లయితే పేతురు రాస్తూ ఏమంటాడు, మరి మొదటి పేతురు మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో మనం గమనించినట్లయితే, రైట్, ఇక్కడ చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనున్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధ ప్రవర్తన గలవారై పరిశుద్ధులైన అంటాడు. కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన గలవారై, ఈ లోకంలో మనము విమోచించబడిన మనము, ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము, మరి పరిశుద్ధపరచబడిన మనము మరి ఏమవుతుంది? పరిశుద్ధులుగా ఉండటకు ప్రయాసపడి ఉంటున్నాడు. పరిశుద్ధతను మనం వెంబడించాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎట్లాగా ఈ పరిశుద్ధత మనకు వచ్చిందంటే, మరి చూస్తున్నాము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉంటాము. సో శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట అనేటువంటిది ఎట్లా చెప్పినది? అది గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా కాదు. పాత నిబంధనలో మరి మృగములు, పక్షులు, పశువుల యొక్క రక్తం ద్వారా వారు పరిశుద్ధపరిచేవారు. అయితే అది నిత్యమైన పరిశుద్ధత కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి నిత్యమైనటువంటి బలిగా ఒకేసారి అర్పింపబట్టు చేత ఆయన రక్తం ద్వారా నిత్యమైన విమోచన, విడుదల, పరిశుద్ధత మనకు దొరికేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాం. అదే తెస్సలోనికైలకు రాస్తూ చూడండి, మరి 4వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయంలో,
మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషలు కలిగిన వారుగా ఉండక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఎప్పుడు కాపాడుకొనవలనని ఇది దేవుని చిత్తం అంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మనం లోకస్తుల వలె మరి మరి ఉండకుండా దేవుని యొక్క పరిశుద్ధతను ఎరిగిన వారమే పరిశుద్ధులుగా ఉండుట కొరకే మనము పిలువబడి ఉంటున్నాము అంటున్నాడు అన్నమాట. అట్లాగే మరి రోమీలకు రాస్తే ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఒక మాట చెప్తాడు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమాలుకొంచున్నాను. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మరియు ఇక్కడ చూసినట్లయితే అనుకూలమైన సజీవ యాగముగా అంటాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, అది దేవుడు కోరుకునేటువంటిది, ఆ దేవుడు మన దగ్గర ఎదురు చూసేటువంటిది. కాబట్టి పరిశుద్ధతను మనము ఎట్లాగా మన కార్యముల్లో వెంబడించవలసి వారుకుంటున్నాము. పరిశుద్ధత కలిగిన వారు, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండడు పిలువబడిన వారు ఉంటున్నాం. మూడవదిగా మనం పరిశుద్ధులుగా ఉంటకై కడుగుబడిన వారు ఉంటున్నాం. నాలుగవదిగా పరిశుద్ధతను మనము నెరవేర్చవలసిన వారు ఉంటున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలు చూస్తున్నాం. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటకు పరిశుద్ధాత్మ యొక్క క్రియ కూడా అవసరంగా ఉంటుంది. అందుకొరకే 16, 17 వచ్చినారు 5వ అధ్యాయము 16, 17. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీ శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నది కనుక అపేక్షించున్నది కనుక ఇక్కడ ఏం చెప్తున్నా, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా అంటాడు. కాబట్టి ఆత్మీయ నడుపుదల, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల మనకు దేనికి అవసరము? మనము పరిశుద్ధులుగా ఉండేదాని కొరకై పరిశుద్ధాత్మ యొక్క మరి నడుపుదల అవసరం. అదే సమయంలో మన యొక్క హృదయ పరిశుద్ధత లేక దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి చూడండి కీర్తనకర్త రాస్తాడు 24వ కీర్తనలో. ఇప్పుడు చెప్పబడే కార్యం ఏంటంటే 3వ వచనం నుంచి, యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు, వ్యర్థమైన దానిని మనసు పెట్టక కపటమైన ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వాడే. కాబట్టి హృదయ శుద్ధత అనేటువంటిది పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం గుర్తిరగవలసి అనుకుంటున్నాం. అందుకొరకే మరి మత్తయి సువార్తలు కూడా యేసు చెప్తున్నాడు మన విషయమై. అక్కడ చెప్పే కార్యం ఏంటంటే 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 16వ వచనంలో మనం గమనిస్తున్నాము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియల ద్వారా మనము సత్క్రియల ద్వారా కూడా మరి ఆయనలో ఉండేటప్పుడు సత్క్రియల ద్వారా మనల్ని పరిశుద్ధులుగా కనపరుచుకునవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా కనపరుచుకున్నట ద్వారా దేవుడు మహిమ పొందేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆ పరలోకములో, ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ పరిశుద్ధ స్థలములో, ఆ యొక్క పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత అవసరము. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలా. రెండవదిగా మనం పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడి ఉంటున్నాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలా. మూడవదిగా ఆయన రక్తం ద్వారా మనం కడిగినాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలా. నాలుగవది ఆయన మరి పరిశుద్ధతలో జీవించేలా ఉండాలంటే ఈ లోకం నుంచి ప్రత్యేకించుకున్న వాళ్ళకు ఉండాలా. ఐదవదిగా మనం చూస్తున్నాం మన హృదయ పరిశుద్ధత అంటే అంతరంగ పరిశుద్ధత, ఆయన సహవాసముల పరిశుద్ధత, అదే సమయంలో మన యొక్క క్రియలు పరిశుద్ధమైనవిగా కనిపించవలసి వారికి ఉంటున్నాయి. ఆ విధంగా పరిశుద్ధముగా ఉన్నట్లయితే ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి అటువంటి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ఆయన సహాయం చేసేవాడు ఉంటున్నాడు.